నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం నేను వి రామ్చంద్ ఈ నెల 13వ తేదీ జరిగే ఎన్నికల్లో తనను కర్నూలు ఎమ్మెల్యేగా గెలిపిస్తే నగరంలోని అన్ని సమస్యలు పరిష్కరిస్తారని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ తెలిపారు। ఈ మేరకు నగరంలోని గడ్డా వీధిలో శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్తో కలిసి టీజీ భరోసా యాత్రలో ఆయన పాల్గొన్నారు। నగరంలోని గడ్డా ప్రాంతంలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్తో కలిసి టీజీ భరత్ భరోసా యాత్ర కార్యక్రమం చేపట్టారు। ఈ సందర్భంగా వారు ఇంటింటికి వెళ్లి పెద్దలు, మహిళలు, యువతను కలిసి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు। వార్డు పరిధిలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది। ముఖ్యంగా వార్డులో మహిళలు యువనేత టీజీ భరత్కు ఎదురేగి హారతి ఇచ్చి మరీ స్వాగతం పలకటం విశేషం। వార్డు పర్యటన కొనసాగుతున్నంతసేపు యువనేత టీజీ భరత్పై పూల వర్షం కురిపించి ప్రజలు అభిమానాన్ని చాటుకున్నారు। ప్రజలు తమ సమస్యలను టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ దృష్టికి తీసుకువచ్చారు। అనంతరం కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ తదితరులు మాట్లాడుతూ ఈ 5 ఏళ్లలో 5 సార్లు కరెంటు బిల్లులు పెంచారని ఆయన మండిపడ్డారు। పెరిగిన ధరలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ముస్లింలు కులం, మతం చూడకుండా తెలుగుదేశం పార్టీని ఆదరించాలని అన్నారు। కర్నూలులో 40 ఏళ్లుగా టీజీ కుటుంబం ప్రజాసేవలోనే ఉందని, అధికారంలో ఉంటే ప్రజలకు మరింత సేవ చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు। వైసీపీ 5 ఏళ్ల పాలనలో అభివృద్ధి ఏమీ చేయకుండా ప్రజలకు సమస్యలను మిగిలించిందని అన్నారు। తెలుగుదేశం ప్రభుత్వం వస్తే సమస్యలని పరిష్కరిస్తామని వారు తెలిపారు। ఉచిత ఇసుక విధానం తీసుకొచ్చి భవన నిర్మాణ రంగం కార్మికులకు పనులు పెరిగేలా చేస్తామన్నారు। అన్ని వర్గాలకు లబ్ధి చేకూరే విధంగా చంద్రబాబు నాయుడు పాలన ఉంటుందని పేర్కొన్నారు। ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ అర్షద్, తెలుగుదేశం పార్టీ నాయకులు, బూత్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు। ఐదేళ్ల కిందట ఈ అమ్మకి ఇదే ఇల్లు, ఇంతే పవరు, ఏమి ఎక్స్ట్రా లేదు। 500 వచ్చే బిల్లు దాదాపు ఇప్పుడు 5000 వచ్చింది। 10 ఇంతలు పెంచారు। చెప్పమ్మా జగన్ గారు, చెప్పండి సార్, ఎట్లా చేస్తారో చెప్పండి। అట్లా అయింది నా పానము। చంద్రబాబు గారు ఇట్లా ఎట్లా అంటే అట్లా బాధుడు అయితే ఉండదు, మీరు నమ్మకం పెట్టుకోండి, ఫ్యూచర్ బాగుంటుంది। మనకన్నా క్యాంటీన్ వస్తుంది వాపసు। ఒకవేళ మీకు 4000 పెన్షన్ వస్తుంటే కూడా మహా అంటే 450 రూపాయలు ఖర్చు అవుతుంది। వాడికి రావడం జరిగింది భరోసా యాత్రలో, ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారు అనేది వివరించడం జరిగింది। ఇప్పుడే ఒక ఇంటి నుంచి అమ్మ చెప్తా ఉంది, అంతకుముందు 5 ఏళ్ల కిందట దాదాపు 400-500 వచ్చే బిల్లుతో సహా చూపిస్తాను, 5000 బిల్లు వచ్చింది, నేను ఎట్లా బతకాలా, ఏం చేయాలా అని ఆమె మమ్మల్ని క్వశ్చన్ చేస్తాను। ఇప్పుడు ఉండే ప్రభుత్వం వాళ్ళు ఎత్తేసినారు, వాళ్ళకి తెలుసు ఎత్తిపోయిందని, అందుకని ఆన్సర్ చెప్పేవాళ్ళు ఎవరు లేరు। వీళ్ళు ఇక ప్రభుత్వము ఆల్రెడీ గాన్ కేస్, అందుకని ఎవరు ఆన్సర్ ఇచ్చేవాళ్ళు లేరు అనమాట, సమాధానం కూడా ఇచ్చేవాళ్ళు లేరు। ఆ ప్రెషర్ అంతా మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ప్రెషర్ వస్తాను। 5 ఏళ్ల కిందట ఉన్నప్పుడు రేట్లు పెంచమని చెప్పి గవర్నమెంట్లో ఎక్కిన తర్వాత దాదాపు 7 సార్లు పెంచిన ప్రభుత్వం ఇది, ప్రజలకి బాధుడు చేసిన గవర్నమెంట్ ఇది। ప్రజలందరూ కూడా ఆలోచించి ఫ్యూచర్లో మా అట్లా గవర్నమెంట్ వస్తే తెలుగుదేశము, జనసేన, బీజేపీ కూటమి ఎన్డీఏ ఈ ప్రభుత్వం వస్తేనే అందరికీ చాలా బాగుంటుంది, కంట్రోల్డ్గా ఉంటాయి మెకానిజం। అందులో మా చంద్రబాబు గారు సార్ ఆల్రెడీ కన్ఫర్మ్ చేశారు, ఫ్యూచర్లో రేట్లు రివిజన్ చేయమని, ఎలక్ట్రిసిటీ బిల్స్ పెంచనన్నారు। అదే కాక ఇప్పుడులో కూడా ఏదైనా తగ్గే విషయంలో కూడా, ఎందుకంటే సోలార్ కానీ హైబ్రిడ్ ప్లాంట్స్ కానీ ఇవన్నీ వచ్చినాయంటే తగ్గేది కూడా ఛాన్సెస్ ఆర్ దేర్ తెలుగుదేశం పార్టీ హయాంలో। సో ప్రజలందరూ కూడా గమనించండి, ఓటేసే ముందు 10 సార్లు ఆలోచించాలా। ఇట్లాంటివి ఎన్నో సమస్యలు ఈ వార్డులో తిరిగితే
మైనారిటీస్ చాలా పెద్ద ఎత్తున ఉన్నారు. దాదాపు 98% మైనారిటీస్ ఉన్నారు. వాళ్ళకి మేము 2014 నుంచి 19లో ఎన్నో సంక్షేమ పథకాలు మైనారిటీస్కి వచ్చినాయి. బట్ 19 నుంచి 24లో ఏ పథకాలు కూడా మైనారిటీస్కి వచ్చిండేది లేదు. సో అందుకనే మైనారిటీస్కి ఎస్పెషలీ రిక్వెస్ట్ చేసేది ఏమంటే ఈ కులాలు మతాలు చూడకుండా మనిషిని ఇన్సాన్ని చూడండి. ఫ్యూచర్ అనేది బాగుంటుంది. తెలుగుదేశం పార్టీనే న్యాయం చేయగలుగుతుంది. మన సంక్షేమ పథకాలన్నీ కూడా అందరికి అందాలా అంటే నాలాంటి నాయకత్వం ఇక్కడ ఉంటేనే ప్రతి ఒక్కరికి అందేదానికి పాసిబుల్ ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకొని సైకిల్ గుర్తుకి ఓటేసి గెలిపిస్తారని ఆశపడుతున్నారు. ఈ నెల 13వ తేదీ జరిగే ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న టీజీ భరత్ను భారీ మెజారిటీతో గెలిపించానని శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఎం షరీఫ్ అన్నారు. ఈ మేరకు నగరంలోని 44, 45, 46 వార్డులలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఆయన టీడీపీ అభ్యర్థి టీజీ భరత్తో కలిసి పాల్గొన్నారు. నగరంలోని అశోక్ నగర్లో 44, 45, 46 వార్డుల ఆత్మీయ సమావేశంలో శాసన మండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్తో పాటు కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 45 ఏళ్లుగా తనకు కర్నూలు ప్రజలతో అనుబంధం ఉందన్నారు. ఇక్కడి సమస్యలను దగ్గర నుండి చూశానని, ఎమ్మెల్యేగా గెలిచి వీటిని పరిష్కరించి నగరాన్ని అభివృద్ధి చేయాలన్న తపన తనకుందన్నారు. 45 రోజులుగా కర్నూలులో ఉంటున్న తన ప్రత్యర్థి వైసీపీ నాయకుడికి ఇక్కడి ఇబ్బందులు ఎలా తెలుస్తాయన్నారు. ఒక్క పరిశ్రమ వస్తే కర్నూలు రూపురేఖలు మారిపోతాయని అన్నారు. కంపెనీలు ఇక్కడకు తీసుకొచ్చే సత్తా తనకుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు ఎమ్మెల్యేగా తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని టీజీ భరత్ కోరారు. అనంతరం ఎంఏ షరీఫ్ మాట్లాడుతూ సమావేశానికి హాజరైన ప్రజలను చూస్తుంటే టీజీ భరత్ భారీ మెజారిటీతో గెలుస్తారని స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ముస్లింల రిజర్వేషన్లపై వైసీపీ రాజకీయాలు నమ్మొద్దన్నారు. వాజ్పేయి హయాంతో పాటు మోడీ హయాంలో సైతం టీడీపీ ఎన్డీఏలో భాగస్వామిగా ఉందన్నారు. ముస్లింలను ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ ఇబ్బంది పెట్టలేదని చెప్పారు. 4% రిజర్వేషన్లు రాష్ట్రానికి సంబంధించిన అంశమన్నారు. టీడీపీ దీనికి కట్టుబడి ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ సంక్షేమ పథకాలు బ్రహ్మాండంగా ఉన్నాయని, ప్రజలందరూ తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని, ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ అర్షద్, టీడీపీ 44, 45, 46 వార్డుల ఇన్ఛార్జీలు, మాజీ కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు, బూత్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రం అప్పటి ఊబిలో కూరుకుపోయింది. అభివృద్ధి లేదు, సంక్షేమం సరిగ్గా లేదు, ఆదాయం లేదు, ప్రజలకు ఉపాధి లేదు. అన్ని రకాలుగా ఈనాడు ప్రజానికో ఇబ్బందుల్లో ఉన్నారు. ఈరోజు ఒక వర్గం కాదు, బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్సీలు కానీ, మైనార్టీలు కానీ, రైతులు కానీ, రైతు కూలీలు కానీ, శ్రామికులు కానీ, భవన నిర్మాణ కార్మికులు కానీ, అదే రకంగా వ్యాపారస్తులు కానీ, ఉద్యోగస్తులు కానీ, యువకులు కానీ, మహిళలు కానీ అందరూ కూడా పూలెత్తున ఈనాడు మేము తప్పు చేశాం, పాలిచ్చే ఆవుని వదులుకొని తన్నే దున్నబోతుని ఈరోజు అధికారంలో తీసుకున్నామని బాధతో ఉన్నారు. తప్పులు సరిదిద్దుకోవాలని పట్టుదలతో ఉన్నారు. ఈరోజు ఏ సర్వే చూసినా కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వస్తుందనేది సర్వేలు చెబుతున్నాయి. 10 సర్వేలు ఏ సర్వే చూసుకున్నా 125 స్థానాలు కేవలం తెలుగుదేశం పార్టీకే వస్తాయంటే ఈనాడు ప్రజలలో చంద్రబాబు నాయుడు ఎడల, తెలుగుదేశం పార్టీ ఎడల ఎంత అభిమానం ఉందో ఈ సందర్భంగా మీరు గమనించాలి. తిరిగా 6వ వార్డు, 5వ వార్డులో ముస్లింలు చాలా అభిమానంగా మాట్లాడుతున్నారు. ముస్లింలు ఈనాడు ఈసారి తప్పు చేసి, గతంలో నువ్వు తప్పు చేశావు, ఈసారి నీకు ఓటేస్తామని ముస్లిం మహిళలతో సైతం పూల దండలతో మరి భరత్ని సత్కరించి మేము మీతో ఉంటాం, మేము ఓట్లేస్తాం అని గట్టిగా చెప్పే పరిస్థితి వచ్చారంటే నాకు ధోకా లేదు, నాకు ఎటువంటి డౌట్ లేదు. ఈనాడు మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఈరోజు భరత్కి రేపు పోలే ఓట్లలో 70% ఓట్లు తప్పనిసరిగా భరత్లు పడతాయి. భరత్ రేపు అల్లాదే వల్ల మంచి మెజారిటీతో గెలబోతున్నారనే విషయాన్ని మరోసారి చెప్తూ సెలవు తీసుకున్నా. అల్లాహ్ హాఫిజ్. ఎన్నికల శంకారావం మొదలయ్యింది. ఆల్రెడీ నామినేషన్ రోజు డిసైడ్ అయ్యింది.
మనం ఇల్లు నడపని మీరే తల్లి. ఇవాళ ఇల్లు నడపాలంటే ఎంత పరిస్థితి ఉన్నారు ఆలోచన చేయండి. వాడు బయటకు పోతే పనులు గారు ఇంటికి వస్తే తిండి లేదు. ఎట్లా ఉందంటే పరిస్థితి మన కర్నూలులో ఇసుక లేక పనులు లేక పొద్దున 6 ఫ్లోర్లు కొట్టి వందల కొట్టి అయ్యా పని చేయండి అని అడుక్కుంటున్నారు. వాళ్ళని చూస్తే కడుపులు తరుగుతారా? గుర్తు పెట్టుకుని లేకపోతే చూపిస్తారా? చూపించాలా? ఓట్ హక్కు అనేది ఆయుధం. ఎమ్మెల్యే అంటే మన లోకల్ ఆయుధం లెక్క, అవునా కదా? ఎమ్మెల్యే ఫుల్ ఫామ్ తీసుకుంటే ఒక రకంగా మన లోకల్ ఆయుధంని ఎవరికి ఇవ్వాలా? లోకల్ లాంటి నాకు ఇవ్వాలా అంట. నేను ఆ ఆయుధంని నాకు ఇవ్వండి. 45 ఏళ్ళ నుంచి నాకు తెలుసమ్మా కర్నూలు గురించి. పుట్టి పెరిగిన చదువు ఇక్కడే చేసిన అన్నీ నాకు ఐడియా ఉంది. 45 రోజుల ముందు వచ్చి కర్నూలు గురించి ఏం తెలుస్తుందమ్మా? ఏమైనా అర్థమవుతుందా? ఎవరిదన్నా ఏమన్నా రిలేషన్షిప్ ఉంటుందా? ఎవరితోనా బాండింగ్ అంటే ఎవరితోనా క్లోజ్నెస్ అటాచ్మెంట్ ఎవరితో ఉంటుంది చెప్పమ్మా? 45 రోజుల ముందు ఏమన్నా ఉంటుందా? దానికి ఉదాహరణ, దానికి ప్రూఫ్ కూడా ఓటర్ లిస్టులో నా అపోజిషన్ ఆయన వ్యక్తి మొన్న ఓటు రిజిస్టర్ చేసుకున్నాడు తల్లి. మొన్న అడిషనల్ ఓటర్ లిస్ట్ వచ్చింది కదా, కొత్త ఓటర్ లిస్టులో అప్పుడు వచ్చింది ఆయన ఓటు హక్కు కర్నూలులో. మరి అంతకన్నా ప్రూఫ్ ఏం కావాలా? లోకల్కి నాన్ లోకల్కి, అవునా కాదా? అందుకనే ఓటు హక్కును వాడుకోండి అమ్మా సరిగ్గా. మీ ఆయుధము ఓటు. ఆ ఓటుని సరిగ్గా వాడండి. సైకిల్ గుర్తు పైన గుద్దండి. రెండిట్లో ఎంపీకి సైకిల్ గుర్తేయండి, ఎమ్మెల్యేకి కూడా సైకిల్ గుర్తుకేయండి. అప్పుడే మనం గెలుస్తాం, ఇవన్నీ కూడా డెవలప్ చేస్తాం. నీళ్ళ సమస్య లేకుండా చూసుకునే బాధ్యత నాది. మీరు ఒక అవకాశం ఇవ్వండి. పని చేయలే 29 ఉంది ఇంకోసారి. ఎట్లయినా మనం అందరూ కర్నూలు ప్రజలందరూ ట్రయల్స్ వేస్తూనే ఉంటారు. నాన్ లోకల్ వాళ్ళు అవుట్ సైడ్ వాళ్ళకి వేశారు. ఒకసారి అవకాశం ఇవ్వమంటే ముస్లిమ్స్కి నేను ముస్లిం ఓటు వేయండి అంటే అప్పుడు చేశారు. మరి ఇప్పుడు నాన్ లోకల్కి వచ్చాడు. నేను లోకల్, ఇక్కడే పుట్టినా ఇక్కడే పెరిగినా, నాకు ఒక అవకాశం ఇవ్వండి. చూడండి పనితీరు నేను బాగా చేయలే 29లో మీరు నాకు ఓటు వేయద్దండి, నేను కూడా రాజకీయాలు. బట్ ఒక్క అవకాశం ఇప్పుడు ఇవ్వండి, ఛాన్స్ ఇవ్వండి. నా పనితీరు మీకు అర్థమవుతుంది. కర్నూలు నగరంలోని సమస్యలు పరిష్కారం కావాలంటే ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ను భారీ మెజారిటీతో గెలిపించాలని 47వ వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి సురేంద్ర తెలిపారు. ఈ మేరకు నగరంలోని 47వ వార్డులో టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ విజయాన్ని కోరుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ విజయమే లక్ష్యంగా నగరంలోని 47వ వార్డులో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జి సురేంద్రతో పాటు కిరణ్, చందన తదితరులు పాల్గొన్నారు. వారు ప్రతి ఇంటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ అధిష్టానం రూపొందించిన సూపర్ 6 పథకాలతో పాటు కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ రూపొందించిన 6 గ్యారంటీలకు సంబంధించిన కరపత్రాలను ప్రతి ఇంటికి వెళ్లి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వార్డు పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి ఈ నెల 13వ తేదీ జరిగే ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న టీజీ భరత్ను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కర్నూలు నగరంలో సమస్యలు పరిష్కారం కావాలంటే ఇక్కడి సమస్యలపై అవగాహన ఉన్న యువనేత టీజీ భరత్ ఎమ్మెల్యే కావాల్సిన అవసరం ఉందని వివరించారు. ముఖ్యంగా 47వ వార్డు పరిధిలో సమస్యలు అధికంగా ఉన్నాయని, టీడీపీ అభ్యర్థి విజయం సాధిస్తే వాటిని పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటారని చెప్పారు. అందరికీ నమస్కారం. ఈరోజు 47వ వార్డు పరిధిలో అరుంధతి నగర్లో మేము పర్యటించడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఉన్న సమస్యలు ప్రతి ఒక్కరు మాకు చెప్పారు. ప్రతి ఒక్కరి సమస్యలు తీరుస్తామని మేము భర్తన తరఫున హామీ ఇస్తున్నాము. వార్డులో చాలా సమస్యలు ఉన్నాయి. నిత్యావసరాల సరుకులు కానీ, ఇసుక కానీ, మద్యం కానీ, ఎన్ని సమస్యలు అంటే అన్ని సమస్యలు ఉన్నాయి. మన కర్నూలులో అభివృద్ధిలో ఉండేది ఒక పెద్ద ఆయన మనకి ఎంత అభివృద్ధి చేశాడో తెలుసు. గత 10 ఏళ్ళుగా అభివృద్ధి అనేది శూన్యమైపోయింది. కాలువలు చూడండి, ఏం చూడండి, చాలా దారుణంగా అయిపోయింది. మన భరతన్న మనకు మాట ఇచ్చాడు, ఖచ్చితంగా కర్నూలుని స్మార్ట్ సిటీగా మారుస్తానని చెప్పేసి. కర్నూలుని 6 పథకాలు అంటే ఆంధ్రప్రదేశ్లో ఏ ఎమ్మెల్యే క్యాండిడేట్ పెట్టలేదు, మన కర్నూలులో భరతన్న సొంతంగా పెట్టాడు. కాబట్టి మనం ఈసారి భరతన్నని గెలిపించుకున్నామంటే మన భావితరాలు చాలా బాగుంటాయి. ఎందుకంటే వాళ్ళు పైన ఓవర్టేక్ ట్యాంకులు ఏముండవు. డైలీ బిందెలు పట్టుకోవాలా, బకెట్లు పట్టుకోవాలా, తాగాలా. రోజు తాకపోతే కూడా నీళ్ళు తాగడానికి కూడా ఇబ్బంది అయిన పరిస్థితి. అలాంటిది పెద్ద ఆయన పుణ్యమాన్ని ప్రతి ఒక్కరు నీళ్ళు తాగుతున్నారు.
అట్లా మాకు ఎన్నో సేవా కార్యక్రమాలు చాలా చేశాడు. అందుకని భరతన్న ఇప్పుడు ఇచ్చిన హామీలతో కర్నూలు అభివృద్ధి అవుతుంది. మన పిల్లల భవిష్యత్తు భావితరాలు ఎక్సలెంట్ ఉండబోతున్నాయి. కంపల్సరీ ఈసారి మనకు గుర్తుండాల్సింది 3 భరతన్న సైకిల్ గుర్తు 3వ నెంబరు. ప్రతి ఒక్కరు దయచేసి 3వ నెంబర్ వచ్చి భరతన్నని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుచున్నాము. ప్రతి ఇంటికి కూడా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తానని చెప్పి తల్లికి వందనం పేరిట ఇంట్లో చదువుతున్నటువంటి పిల్లలందరికీ కూడా 15,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తానని చెప్పి, వృద్ధులు వితంతులకు పెన్షన్ ని 4,000 రూపాయలకు పెంచిస్తానని చెప్పి, నిరుద్యోగ యువత కోసం కంపెనీలను పరిశ్రమలను తీసుకొని వచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పి భరతన్న హామీ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క హామీని మేము ప్రతి ఇంటికి చేరవేసి భరతన్న గారికి సైకిల్ గుర్తుపైన ఓటు వేసి గెలిపించాలని ప్రజల్ని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ను గెలిపిస్తే కర్నూలు నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతారని ప్రజా పరిరక్షణ సమితి అధ్యక్షుడు బలరాం అన్నారు. ఈ మేరకు నగరంలోని ఆయన కార్యాలయంలో టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ను కలిసి మద్దతు ప్రకటించారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న టీజీ భరత్కు ప్రజా పరిరక్షణ సమితి తమ మద్దతును ప్రకటించింది. ఈ సందర్భంగా నగరంలోని హోటల్ మౌర్య అండ్ కాంప్లెక్స్లో ఉన్న టీజీ భరత్ పొలిటికల్ కార్యాలయం వద్ద టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ను ప్రజా పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బలరాం కలిసి మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీ జరగనున్న ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న టీజీ భరత్ను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కర్నూలు నగరంలో సమస్యల పరిష్కారంతో పాటు నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు టీజీ భరత్ ఎమ్మెల్యేగా గెలుపొందితే కృషి చేస్తారని వివరించారు. అలాగే కర్నూలు నగరంలో తాగునీటి సమస్య అధికంగా ఉందని, ఆ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపే అవకాశం ఉందన్నారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఈ నెల 13వ తేదీ జరిగే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి టీజీ భరత్కు ప్రజలు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కర్నూలు నగరంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి టీజీ భరత్ గారికి ప్రజా పరిరక్షణ సమితి తరఫున మద్దతు తెలియజేశాం. కర్నూలు నగరంలో త్రాగునీరు 2 రోజులకు ఒకసారి వస్తున్నందువలన కర్నూలు నగరాన్ని అభివృద్ధి దిశలో, అదేవిధంగా పరిశ్రమలు ఏర్పాటు చేయాలా, కర్నూలు నగరంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశం కల్పించాలని చెప్పి టీజీ భరత్ గారు మేము కోరడం జరిగింది. ఖచ్చితంగా కర్నూలు నగరాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పినందుకు గాను ఈరోజు ప్రజా పరిరక్షణ సమితి తరఫున మద్దతు తెలియజేస్తున్నాం. 33 వార్డుల్లో మా అసోసియేషన్ తరఫున ప్రచారం చేసి టీజీ భరత్ గారికి గెలిపించుకొని అఖండ మెజారిటీతో గెలిపించుకున్నామని తెలియజేస్తున్నాను. నవ్వడం ద్వారా మనిషి ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని కర్నూలు హార్ట్ ఫౌండేషన్ కార్యదర్శి సీనియర్ కార్డియాలజిస్టు డాక్టర్ చంద్రశేఖర్ అన్నారు. ఈ మేరకు నగరంలోని కర్నూలు హెల్త్ క్లబ్లో ప్రపంచ నవ్వుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కర్నూలు నగరంలోని ఏ క్యాంప్లో ఉన్న కర్నూలు హెల్త్ క్లబ్లో కర్నూలు హార్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ నవ్వుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కర్నూలు హార్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపక కార్యదర్శి సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ భవానీ ప్రసాద్, చంద్రశేఖర్ కల్కురా, సలీం బాషా, పోతన, సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ తదితరులు పాల్గొన్నారు. మనిషి ఆరోగ్య విషయంలో నవ్వు పాత్ర గురించి వివరంగా చర్చించారు. ఈ సందర్భంగా లాఫ్ థెరపిస్ట్ సలీం బాషా నవ్వు యొక్క ప్రాధాన్యతను వివరించారు. అనంతరం కర్నూలు హార్ట్ ఫౌండేషన్ కార్యదర్శి డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మే 1వ ఆదివారాన్ని ప్రపంచ నవ్వుల దినోత్సవంగా నిర్వహిస్తున్నామని, నవ్వు మనిషికి అన్ని విధాల ఆరోగ్యాన్ని చేకూరుస్తుందని వివరించారు. నవ్వటం వల్ల ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. చూస్తే వాడు పూలు పట్టుకొని పారాడుతాడు. ఎందుకు అట్లా పారాడుతుంటే భూమి అట్టుకొని పోతుంది సార్, మీకేమి పట్టుకున్నా దుమ్ముగా రాయాడు వాడు. నవ్వు 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 ఫల చిత్రాలెన్నరు, నవ్వులోని శృతి లయలను తెలిసి మసులుకో నువ్వు నవ్వు. పాల పువ్వ తెలుపు పసిపాపలేత నవ్వు, పాల పువ్వ తెలుపు పసిపాపలేత నవ్వు. కన్న తల్లి పాలవలే కల్తి లేక నుండు, కన్న తల్లి నవ్వు అది వెన్నెల పువ్వు. కడిగిన ముత్యములాగా మలినము లేకుండు నవ్వు. నవ్వు 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 మన చిత్రలెన్నరు. యాక్చువల్గా నవ్వు అనేది డెఫినెట్గా ఇట్ లీడ్స్ టు హ్యాపీనెస్. అంటే హ్యాపీ హార్మోన్స్ ఉంటాయి బాడీలో. అంటే అవేమంటే డోపమిన్,
ఆక్సిటోసిన్, సెరోటోనిన్, ఎండార్ఫిన్స్, ఈ 4 టైప్స్ ఆఫ్ హార్మోన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అంటే బాడీలో ఒక రకమైన ఉత్తేజాన్ని కలిగించి ఇందాక ఎంతో సిరి సంపదలను తన వెంట పెట్టుకున్న దుర్యోధనుడు ఎప్పుడూ నవ్వలేదు. ఎన్నో సిరి సంపదలను ఉంచుకున్న రావణ బ్రహ్మ కూడా ఎప్పుడూ నవ్వలేదు. ఎందుకంటే ఈ కోపము నవ్వు అనేది రెండు ఒక త్రాసు రేటువి. ఇది తగ్గితేనే అది పెరుగుతారు, అది పెరిగితేనే తగ్గుతారు. కాబట్టి ఎవరికి కావాలి? రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రకటించిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సామాన్య ప్రజలతో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారులకు కూడా అర్థం కాలేదని తెలుస్తోంది. 36 సంవత్సరాల పాటు ఐఏఎస్ అధికారిగా సేవలు అందించిన డాక్టర్ పివి రమేష్ చేసిన ట్వీట్ ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ చట్టంపై రాష్ట్ర వ్యాప్తంగా సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ చట్టంపై ప్రభుత్వం తన వాదనలను సమర్థించుకుంటుండగా ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తూ ప్రకటనలు చేస్తున్నాయి. అయితే ఈ క్రమంలో దాదాపు 36 సంవత్సరాల పాటు రాష్ట్రంలో ఐఏఎస్ అధికారిగా సేవలందించిన డాక్టర్ పివి రమేష్ చేసిన ట్వీట్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కృష్ణా జిల్లా విన్నకోట గ్రామంలో చనిపోయిన తన తల్లిదండ్రుల పట్టా భూములను మ్యూటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించారని ఆయన తన ట్వీట్లో పేర్కొన్నారు. తహసీల్దార్ తన దరఖాస్తులు తిరస్కరించారని, ఆర్డీఓ కూడా పోస్టు ద్వారా పంపిన పత్రాలను తెరవకుండానే తిరిగి ఇచ్చేశారని ఆయన అందులో వివరించారు. చట్టం అమలులోకి రాకముందే తన తల్లిదండ్రుల భూములపై తనకు హక్కులు నిరాకరించబడుతున్నాయని, ఐఏఎస్ అధికారిగా 36 సంవత్సరాల పాటు సేవలందించిన ఒక అధికారి పరిస్థితి ఇలా ఉంటే సామాన్య రైతుల పరిస్థితిని ఊహించలేమని ఆయన ట్వీట్లో పేర్కొన్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై సామాన్య ప్రజలతో పాటు 36 సంవత్సరాల పాటు ఐఏఎస్ అధికారిగా సేవలందించిన పివి రమేష్ లాంటి వారు కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈ ఎన్నికల్లో తన విజయమే లక్ష్యంగా ప్రజలు స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీలో చేరి తనకు మద్దతు ప్రకటించడం అభినందనీయమని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని 5వ వార్డుకు చెందిన పలువురు ఆయన సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. కర్నూలు నగరంలోని హోటల్ మౌర్యన్ కాంప్లెక్స్లో ఉన్న టీజీ భరత్ కార్యాలయంలో బండిమెట్ట ప్రాంతానికి చెందిన యువకులు వైసీపీని వేడి తెలుగుదేశం పార్టీలో చేరారు. యువకులకు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ తదితరులు మాట్లాడుతూ వైసీపీ చేసిన అభివృద్ధి ఏమీ లేదని, అందుకే 4% రిజర్వేషన్లు తీసేస్తారని బీజేపీని అడ్డం పెట్టుకుని ఓట్లు కొల్లగొట్టాలని చూస్తోందని మండిపడ్డారు. 4% రిజర్వేషన్ల గురించి ముస్లింలు ఆందోళన చెందాల్సిన అవసరమే లేదన్నారు. తాము రాష్ట్ర అభివృద్ధి కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నట్లు స్పష్టం చేశారు. ఏపీ 10 లక్షల కోట్ల అప్పులో ఉందని, రాష్ట్రానికి ఆదాయం రావాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాల్సిన అవసరం ఉందని, ఆయన నాయకత్వంలోనే రాష్ట్రానికి పరిశ్రమలు, ఐటీ కంపెనీలు పెట్టేందుకు పెట్టుబడిదారులు ముందుకు వస్తారని తెలిపారు. ఏపీకి రాజధాని లేదని, చంద్రబాబు ఉంటే అమరావతి నిర్మాణం పూర్తయ్యేదని పేర్కొన్నారు. 125 నుండి 130 సీట్లతో తాము గెలవబోతున్నట్లు షరీఫ్ చెప్పారు. కర్నూలులో ముస్లింలు ఎక్కువగా ఉన్నారని, టీడీపీలో చేరిన ప్రతి ఒక్కరూ వీధి వీధికి వెళ్లి ప్రజలకు వాస్తవాలు చెప్పి చైతన్యం తీసుకురావాలని సూచించారు. టీజీ భరత్ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. పార్టీలో చేరిన వారిలో ముజాహిద్, జుబేర్, జిబ్రాం తదితరులు ఉన్నారు. ఇవి ఈనాటి మెట్రో న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే మెట్రో న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.